ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో స్థానిక ఎమ్మెల్యే మందుల సాములపైన తిరుగుబాటు చేశారు. క్యాడర్ అంతా కూడా ఈరోజు అసమ్మతి నేతలందరూ కూడా మోత్కూరులో ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 9 మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు హాజరై ఎమ్మెల్యే ఒంటి దుప్పోకని నిరసించారు, తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్టీలో కష్టపడ్డ వారికి, జెండా మోసిన వారికి అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు ఈ సందర్భంగా తీర్మానం చేశారు. ఎమ్మెల్యే మందుల సాములు గెలిచిన దగ్గర నుంచి కూడా తమను పట్టించుకోవట్లేదు, ప్రతి మండలంలో గ్రూప్ తగాదాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు, కష్టపడ్డ వారిని పక్కన పెట్టేస్తూ ఉన్నారు, కేవలం డబ్బులు ఉన్న వారిని, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిని మాత్రమే ఆదరిస్తూ వారికి అన్ని కాంట్రాక్టులు ఇతరితర పనులు చేసి పెడుతున్నారంటూ కూడా క్యాడర్ అంతా కూడా వాపోయింది. ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే పీసీసీకి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని కూడా అసంబంధ నేతలు అల్టిమేట్ జారీ చేశారు. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కోదాడ పక్కన ఉన్నటువంటి నెములిపురి గురుకుల పాఠశాలలో 6 విద్యార్థులు అదృష్టమైనటువంటి ఘటనలో పోలీసులు వారిని అందరూ కూడా పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. 6 విద్యార్థులు కూడా నిన్న అర్ధరాత్రి గేట్ దూకి పారిపోయినట్టుగా కళాశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేసి వారందరినీ కూడా పట్టుకొని క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. 2 ఏళ్ల క్రితం పాఠశాలలో వీడుకోలు సమావేశం నిర్వహించగా ఈ విద్యార్థులు ఘర్షణ పడ్డట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఘర్షణ పడటం నేపథ్యంలో ప్రిన్సిపల్ మందలించడంతోనే మనస్తాపానికి గురి ఈ 6 విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎట్టకేలకు విద్యార్థులు క్షేమంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేరడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు నుంచి నామినేషన్ స్వీకరిస్తూ ఉన్నారు. 10 వరకు కూడా నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 11 స్క్రూటిని, 13 విత్డ్రాయల్స్గా కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 12 జిల్లాలు, 191 మండలాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గానికి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల అధికారిగా నిర్వహిస్తూ ఉన్నారు. 25,000 మంది ఉపాధ్యాయులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని కూడా ఆమె వివరించడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఐ శ్రేణులు నిరసన కార్యక్రమాలు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వాళ్ళు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పేదలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, అంకల గ్యారెంటీ చేశారని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ప్రధానంగా పేదలకు ఉపాధి కల్పించేటువంటి 100 రోజుల ఉపాధి పథకాన్ని నీరుగార్చేలాగా, దాన్ని పక్కన పెట్టేలాగా ఒక కుట్ర చేశారని కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రేమరంగ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపును లక్ష్మారెడ్డి తనయుడు స్వరణ్ రెడ్డి ప్రారంభించారు. అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. గత 23 సంవత్సరాలుగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నామని రక్తదానం చేసిన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు స్వరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన వసంత పంచమి రోజు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనమిచ్చారు. ఏడాదిలో ఒకరోజు మాత్రమే ఉండే అమ్మవారి నిజరూప దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే గరీబీ హటావో అనే నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు గరీబోళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి బీఎస్పీ నాయకులు బోనాసి రామచందర్ అడ్వకేట్తో పాటు మరొక బీఎస్పీ నేత పృథ్వీరాజ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి దళితుల భూములలో నేషనల్ హైవే పేరిట వాళ్ళ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని భరించలేక శేఖర్, కురుమూర్తి అనే ఇద్దరు ఆత్మహత్యా యత్నం చేయడంతో వాళ్ళు ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఈరోజు బీఎస్పీ నాయకులు పరామర్శించి వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో పేదల భూములు నేషనల్ హైవేకి లాక్కోవద్దని చెప్పేసి పెద్దవాళ్ళ భూములు తీసుకొని పేదవాళ్ళను కాపాడాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ పేదవాళ్ళ భూములు, దళితుల భూములే తీసుకోవడం జరిగితే బీఎస్పీ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖలో పనిచేసినటువంటి ఫైనాన్స్ అకౌంటెడ్ అధికారి మధుసూదన్ రెడ్డితో పాటు జిల్లా బాలికల విద్యాధికారి శోభారాణి వీరిద్దరు కూడా కుమ్మక్కై
కస్తూరిబా గాంధీ విద్యాలయాలతో పాటు కళాశాలల్లో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఓతో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ వారిని కూడా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా అక్కడ కొనుగోలు చేసేటువంటి కలెక్టర్ ప్రొసీడింగ్ లేకుండా సంబంధిత షాపుల యజమానులతో కుమ్మక్కై లక్షల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి దీనిపైన సమగ్ర విచారణ జరిపి అక్కడ ఉండేటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ ఎస్ఓలకు న్యాయం చేయడంతో పాటు వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మేమంతా కూడా మూకుమ్మడిగా వారిపైన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మండలం చంద్రాయనపల్లి చిన్నతండ, పెద్దతండ, శ్రీరామ్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి చాలా ఏళ్లుగా బీజేపీ కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ జెడ్పీటీసీ అనురాధ పత్యానాయక్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో వందలాదిగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇన్నేళ్లుగా ఆ పార్టీలో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో వాళ్ళ పథకాలే మాకు అందాయని చెప్పేసి, ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా మాకు ఎలాంటి లబ్ధి లేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. తండాల్లో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ జెండాలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మరోసారి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు మేమేం పాపం చేశామని నేరుగా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో సెల్ఫీలు దిగి పోస్ట్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి నెరవేర్చడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు భరోసా కోసము, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసము, అలాగే మహిళలు మహాలక్ష్మి పథకం కోసము ఎంతో ఎదురు చూస్తున్నారని, 6 గ్యారెంటీల కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత సంవత్సరాల కాలంగా ఎదురు చూస్తున్నా ఏ ఒక్క హామీని నిలబెట్టడం లేదని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని, అలాగే సంవత్సరంన్నర కాలం కూడా 6 గ్యారెంటీల కోసము ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారని, కానీ కేవలం మొన్న గ్రామ సభ నిర్వహించి ఒక గ్రామంలో ఉన్న వారికి మాత్రమే లబ్ధి చెందేలా పథకాలు అమలు చేశారని, మేమేం పాపం చేశామని ఇచ్చోడ మండలం ముక్రాకే చెందిన రైతులు, గ్రామస్తులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి సందర్భంగా బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. 3 రోజులుగా కొనసాగుతున్న వసంత పంచమి వేడుకలకు వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారికి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 1,00,000కు పైగా భక్తులు బాసర పుణ్యక్షేత్రం తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు ఉదయం 3 గంటల నుంచే భక్తులు క్యూలలో బారులు తీరారు. అయితే 1,00,000కు పైగా భక్తులు వస్తారని ప్రభుత్వానికి, ఇటు దేవాదాయ శాఖకు సమాచారం ఉన్నా ఏర్పాటు చేయడం మాత్రం పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలలో నిల్చున్నామని, చిన్నారులు క్యూలను నిల్చోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లలో వైఫల్యం చెందిందని, ఇకనైనా ప్రభుత్వము ఈ బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందర్భంగా వసతులు కల్పించడంలో చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే కరీంనగర్లో నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ అండ్ మీట్లో ప్రతిభ కనపరిచిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులను సిపి అంబర్ కిషోర్జా అభినందించారు. ఈ మేరకు అభినందన సభ ఏర్పాటు చేసిన సందర్భం కనిపించింది. ఈ సందర్భంగా అంబర్ కిషోర్జా మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనపరిచే పోలీసులకు పూర్తి స్థాయి సహకారం అందిస్తామని, ముఖ్యంగా క్రీడల కోసం సమయం కేటాయించడంలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అంబర్ కిషోర్జా తెలిపారు.
జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కమిటీల పేరిట ఎస్సీలకు సంబంధించిన ఏబిసిడి రిజర్వేషన్ల విషయంలో తాత్సారం చేస్తున్నారని ఈ సందర్భంగా రాజయ్య మండిపడ్డారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే స్టేషన్ గన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లంతా కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఈ క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి మరో 2 ఇళ్లకు కూడా డ్యామేజ్ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 3 ఇళ్ళు కూడా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల ఇల్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ఆస్తి నష్టం మాత్రం తీవ్రంగా వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రధాన వార్త చూసినట్లయితే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నీటి కోసం తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో విద్యార్థులు తమకు నీళ్ల వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాగునీటి కోసం కావచ్చు, ఇతర అవసరాల కోసం బకెట్ల ద్వారా, బిందెల ద్వారా నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు చెప్తా ఉన్న పరిస్థితి. ఆహారం కోసం కూడా బిందెల ద్వారా అక్కడ ఉన్నటువంటి కార్మికులు నీళ్లు తీసుకొచ్చిన దుస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ బోర్ సౌకర్యం ఉన్నప్పటికీ అది పనిచేయడం లేదని విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి అయ్యప్పన్ టెంపుల్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పుష్పాంజలి ఘటించారు. అనంతరం పెద్దపల్లిలో ఉన్న బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కుట్రల పాలన కొనసాగుతుందంటూ కూడా ప్రభుత్వం పైన ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణకు పెద్దపల్లి జిల్లా తల మీద నిండు కుండలాగా పెద్దపల్లి జిల్లా ఉందంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందంటూ కూడా ఆమె అన్నారు. అంతేకాకుండా 50 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకొని నిలబడ్డటువంటి మేడిగడ్డ పైన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూర్తిగా ప్రచారం చేసిందంటూ కూడా ఆమె ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క సామర్థ్యం 16 టీఎంసీలకు పడిపోయింది. దీనికి సమాధానం శ్రీధర్ బాబు ఏం చెప్తారంటూ కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1 కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తెలంగాణ రైతాంగానికి సాగు నీరు ఇవ్వాలంటూ కూడా ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నుండి గెలుపొందినటువంటి కాంగ్రెస్ 8 మంది ఎంపీలు, బీజేపీ నుండి గెలుపొందినటువంటి 8 మంది ఎంపీలు, మొత్తం 16 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ నుండి ₹1 కూడా తీసుకురాకపోవడం దారుణం అంటూ కూడా ఆమె ఆరోపించారు. అంతేకాకుండా సింగరేణిలో మళ్ళీ ఎన్నికల సమ్మె సైరన్ మోగబోతుంది. అక్కడ కూడా గెలిచేది కూడా బాణం గుర్తు టీబీజీ కేసు గెలుపొందనున్నట్టు కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలోని సరస్వతి దేవాలయాల్లో ఈరోజు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జ్ఞాన సరస్వతి దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. అదేవిధంగా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ సరస్వతి దేవాలయంలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. అక్కడికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రజాస్వామిక రచయితల వేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ నెల 8, 9 తేదీలో సిద్దిపేట విపంచి కళా నిలయంలో జరగబోయే 2 రోజుల సదస్సుకు సంబంధించిన సమావేశానికి సంబంధించిన వివరాన్ని వాళ్ళు ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచన విధానం, సాహిత్యం అనే అంశం మీద వాళ్ళు 2 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టుగా సంస్థ ప్రతినిధులు కాత్యాయని విద్మహే, అనిశెట్టి రజిత, అట్లాగే కొమర్రాజు రామలక్ష్మి, మహేశ్వరి తదితరులు కలిసి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా ఈ సభకు పెద్ద ఎత్తున మహిళలు తరలి రావాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. ఇక సిద్దిపేట రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నిర్వహించింది. పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించి పార్టీ పటిష్టతకు కృషి చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా రానున్న రోజుల్లో సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు
గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు మాదిగ దండోరాకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 7న హైదరాబాద్లో జరిగే సభకు సంబంధించి ముఖ్యంగా 1,00,000 గలాలు 1000 దప్పులు అనే నినాదంతో మాదిగ దండోరాకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు నిర్వహిస్తున్నటువంటి మహాసభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, మాదిగ రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన ప్రజాస్వామిక హక్కును కాపాడడం కోసం మాదిగలంతా ఏకతాటిపై వచ్చి ముందుకు రావాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్లో రైతులు సిపిఐ అనుబంధ రైతు సంఘ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. రోజు రోజుకు పడిపోతున్నటువంటి మిర్చి ధరలను సరిచేయాలని, రైతులను దోచుకుంటున్నటువంటి దళారులను కట్టడి చేయాలంటూ సిపిఐ అనుబంధ రైతు సంఘం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించింది. రైతులతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. దీంతో మరీ 12,000 రూపాయల జెండా పాట కొనసాగిస్తున్నారు. ఇది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదంటూ రైతు సంఘం నాయకులు నినాదాలు చేశారు. దీంతో ఛాంబర్లో చర్చలు జరిపిన తర్వాత జెండా పాటను 14,200 రూపాయలకు పెంచేందుకు అంగీకరించడంతో రైతు సంఘం నేతలు ఆందోళన విరమించి వెళ్ళిపోయారు. కానీ 14,000 రూపాయలు ఏ మూలకు సరిపోదంటూ రైతులు నిరసన కొనసాగించారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 18,000 రూపాయలు ధర తగ్గేలాగా చూడాలని చెప్పి వారంతా వేడుకుంటున్నారు. గత కేసీఆర్ పాలనలో 20,000 రూపాయలకు పైన పలికినటువంటి మిర్చి ధర పడిపోవడంతో తమకు ఆత్మహత్యలే శరణమవుతున్నాయంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర లభించేలాగా మిర్చి రైతులను ఆదుకోవాలని కూడా రైతులు రైతు సంఘ నాయకులు కోరుతా ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో మోడీ సర్కార్ అవలంబించినటువంటి విధానాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిపిఎం నిరసనలు కొనసాగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు ఖాళీ చిప్ప ఇచ్చారు అంటూ సంకేతకంగా ఖాళీ చిప్పను ప్రదర్శిస్తూ తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష కొనసాగిస్తుంది మోడీ సర్కార్. ఖాళీ చిప్పను చేతిలో పెట్టారు నిర్మలా సీతారామన్ అంటూ చిప్పతో ప్రదర్శన చేస్తే జనమందరూ కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూశారు. కేంద్రం తెలంగాణకు చిప్పనే ఇచ్చింది తప్ప ఎలాంటి ₹1 సాయం కూడా చేయలేదంటూ సిపిఎం నాయకులు నినాదాలు చేశారు. ఇక ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఎన్ఎస్టీ రోడ్లో కూడా నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గంతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెస్లీ కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమంలో దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతుందని, ఈ వివక్షను విడనాడాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని బడ్జెట్ని ప్రవేశపెట్టాలని, తెలంగాణ ప్రాజెక్టులకు, తెలంగాణ సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శితో పాటు కార్యవర్గ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ములుగు జిల్లాలో మహిళలు రోడ్డెక్కారు. మంచినీళ్ళకు సదుపాయం కల్పించాలి, ఇంటికి నీళ్లు రావట్లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. వెంకటాపురం మండలం బోధాపురం గ్రామంలో గ్రామస్తులు అందరూ కూడా ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేస్తూ జాతీయ రహదారి మీద ధర్నా చేయడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. గత నెల రోజులుగా మంచినీళ్లు రావట్లేదని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు నినాదాలు చేశారు. దీంతో భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారి మీద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. ఫిబ్రవరి మొదటి వారంలోనే మంచినీటి ఎద్దడి ఈ రకంగా ఉంటే రాబోయే రోజుల్లో అసలు మంచినీటి పరిస్థితి ఏంటి, సాగునీటి పరిస్థితి ఏంటి, రైతులు సాధారణ ప్రజల పరిస్థితి ఏముందంటూ అక్కడ ఉన్నటువంటి జనం అంతా చర్చించుకున్నారు. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే తమకు మంచినీళ్ళు కేటాయించే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ గ్రామస్తులు భీష్మించి కూర్చోడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది.